మామూలుగా నువ్వు చెప్తూ ఉంటావు కదా, మనం ఎవరికైనా నచ్చని అంటే నచ్చని ఉంటే మూతి మార్చొద్దని లేదా ఫుడ్ ని ఎక్కడిచ్చొద్దని వాళ్ళు తినే వాటిని అని ఎందుకు అలా అంటావు? ఎందుకు అంటే మనకి నచ్చకపోయినా వాళ్ళకి నచ్చింది వాళ్ళు తింటున్నారు కదా, సో అందుకని అలా అంటాను. దానికి ఎగ్జాంపుల్ గా ఒక విషయం చెప్తాను చూడు. ఒక ఆంటీ మనకు తెలిసిన ఆవిడ యాక్చువల్ గా తను స్నేక్స్ తింటది. మామూలుగా ఇండియాలో మనం పెద్దగా స్నేక్స్ తినరు కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు తింటారనమాట స్నేక్స్. అట్లా హాస్పిటల్లో వర్క్ చేస్తున్న ఆంటీ ఒకసారి స్నేక్ వచ్చేసింది. స్నేక్ వస్తే అటెండర్తో ఆ స్నేక్ ని చంపిపించి బ్యాగ్ లో వేసుకొని ఇంటికి తీసుకెళ్లి దాన్ని క్లీన్ చేసి కూర వండుకొనింది. కూర వండుకున్న తర్వాత ఆంటీ కొంతవరకు తినేసి కొంత ఫ్రిడ్జ్ లో పెట్టింది. వాళ్ళ స్టాఫ్ అందరూ వచ్చి, ఏమి మాకు తెలియకుండా చేపల పులుసు చేసి పెట్టావు, మాకు ఇవ్వచ్చు కదా అని అడిగారు. దానికి ఆ ఆంటీ, చేపల పులుసా, ఏం లేదే అంటే, గమ్మునుండవే, కొరమైన పులుసు చేసుకొని మాకు ఇవ్వవా, బాగా నువ్వే తింటావా అని చెప్పి అందరూ కోప్పడ్డారు. ఆమె చెప్పింది అది కొరమేను కాదు, జరిపోద్దు అనేసి. అయినా కూడా వాళ్ళు వినలేదు. కొరమేను అది మాకు తెలీదా, అబ్బా నువ్వు పాముని తింటావా, మేము తినకూడదని నువ్వు అలా చెప్తున్నావు అని చెప్పి ఆ పాముని వేసుకొని అందరూ తినేశారు. ఆమె చెప్తూనే ఉన్నింది, అటెండర్ని అడగండి అది జరిపోద్దు, మొన్న పట్టాను అనేసి. అయినా కూడా వినలేదు. తిన్నారు. తినేసిన తర్వాత వాళ్ళు సూపర్గా ఉంది అది ఇదని తినేశారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత హాస్పిటల్లో అటెండర్ చెప్పారు, మేడం ఇట్లా జరిపోతుంది చంపిపిచ్చి క్లీన్ చేసి దాన్ని ఇంటికి ఎత్తుకెళ్లారు, కూర వండుతానని చెప్పారు అనేసి. అంతే, అప్పుడు కక్కుడు వాళ్ళు ఎప్పుడు నిన్న తిన్నది ఈ రోజు కక్కారు అనుకోండి, అలా కక్కారు. కక్కడం వల్ల ఉపయోగం ఏమన్నా ఉందా? రాదు. తిన్నది డైజెస్ట్ అయిపోయింటుంది ఒకటి. రెండోది, ఆవిడ ఆవిడ చెప్తుంది కానీ నాది నా ఫుడ్, నేను వండుకున్నాను, అది జరిపోదు పాము అనేసి. వినలేదు వాళ్ళు. దానికి ఎవరు ఏం చేస్తారు? కొంతమంది పాములు తింటారు, కొంతమంది కుక్కలు, కొంతమంది పిల్లులు, ఇట్లా రకరకాల జంతువుల్ని తింటారు. అది వాళ్ళ ఫుడ్, మనకి నచ్చకపోవచ్చు. మనం వాళ్ళ ముందరికి వెళ్ళి మొహాలు ఉమ్మని పెట్టకూడదు. మామూలుగా ఓకే, మనం ఏం చేయలేం, తింటారు. మనం కోడి తింటాం, వాళ్ళు అది తింటారు, కాబట్టి మనం ఏం చేయలేం. ఆహారాన్ని ఆహారంగా తీసుకునేటప్పుడు మనం లైట్ గా తీసుకోవాలి, దాన్ని సీరియస్ గా తీసుకోకూడదు. వాళ్ళు పెరిగిన విధానం అలాంటిది. వాళ్ళు కొండల్లో అట్లా పెరిగి ఉంటారు కాబట్టి వాళ్ళు అలా తింటున్నారు. వాళ్ళ ఫుడ్ చైన్ మనం మార్చలేం కదా. పులి కుక్కని తింటది అనేసి మనం పోయి పులి దగ్గర నువ్వు ఎందుకు ఇలా తింటున్నావు అని అడగం కదా. అలాగే వాళ్ళు కూడా మనుషులు, వాళ్ళు రకరకాలుగా పెరిగి ఉంటారు, రకరకాల అలవాట్లు ఉంటాయి, వాటిని మనం సర్దుకోవాలి. మనిషిని మనిషిగా గౌరవించాలి, అంతేగాని వాళ్ళ ఆహారాన్ని, వాళ్ళ అలవాట్లని మనము కించపరచకూడదు. అంతెందుకు, నువ్వు ఇప్పుడు నాన్ వెజ్ తింటావు, చికెన్ అది, మీ ఫ్రెండ్స్ కొంతమంది తినరు, నీతో ఎన్ని రోజులు మాట్లాడకుండా అట్లా ఉన్నారు, మొహం ఎట్లా చిట్లించుకున్నారు, నీ నుంచి దూరంగా ఎలా వెళ్ళిపోయారు, అప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? వాళ్ళు కూడా అంతే. వాళ్ళ ఆహారం తినేటప్పుడు నీకు నచ్చకపోతే ఆహారానికి దూరంగా ఉండు, అంతేగాని మనుషులకి కాదు. మనుషులు ఇంపార్టెంట్, ఫుడ్ కాదు.